ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ హుజూర్ నగర్ ప్రజలు కన్నబిడ్డలన్నారు. కన్నబిడ్డలను వదిలేసి హైదరాబాద్లో మకాం వేశారు. ఓట్లప్పుడు కోట్లు కొమ్మరించిన నాయకులు నేడు జాడలేరు. వరదల బీభత్సం పూట గడవని స్థితిలో జనం ఉన్నారు. వరద బాధితులకు వెంటనే నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి. వరదల్లో 15 నుండి 16 ఎకరాలు పూర్తిగా నష్టపోయారు. ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నష్టపరిహారాన్ని ఇప్పించాలి. నాయకుల ఇళ్లలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. నెమలిపురి గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యలు కనిపించడం లేదా? ఆదుకోవడం అంటే పాత బట్టలు వసూలు చేయడమా? ఇచ్చేవారు ఎవరు? క్షేత్రస్థాయిలో ఉండి అధికారులతో పని చేయించాలి. కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచాం. రాజకీయాలకు అతీతంగా ప్రజలను ఆదుకోమని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఇది ప్రకృతి వైపరీత్యాల కారణంగానే అధిక వర్షాలు వచ్చి ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నా, ఆనాడు వచ్చిన కరోనా కంటే తీవ్రమైనది అయితే కాదు. ఈరోజు మన చేతులలో నివారించుకోవడానికి, ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి, ఈ ప్రమాదాలను అరికట్టడానికి, ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధుల అధికారుల చేతులలో ఉన్న విషయాల్ని కూడా విస్మరించడం మూలాన ఇవాళ సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు, బాధలు పడుతున్నారు. వర్షాలను ఆపే అవకాశం మనకు లేకపోవచ్చు, కానీ వస్తున్న వర్షాల వల్ల వరదల తాకిడిని ప్రజల మీద ఇబ్బందులు పడకుండా ఉండటానికి కొంత నివారణ చర్యలు చేపించడంలో కూడా ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ, అధికార యంత్రాంగం కానీ వైఫల్యం ముమ్మాటికి చెందిందనటంలో ఎటువంటి సందేహం లేదు. కోదాడ నియోజకవర్గంలో గత వారం 10 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలకి రాకపోకలు ఇవాళ బంద్ అయిపోయినాయి. కనీసం ఆ రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలలో ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదు, అధికారులలో చలనం లేదు. ఇవాళ తెగిపోయిన రోడ్ల కాడ కనీసం కింద గూనెలు వేసి పైన మామూలుగా బస్తాలు, మట్టి బస్తాలు వేసో లేకపోతే కంకర పోసినా కానీ రాకపోకలకి రవాణాకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అనేక గ్రామాలకి మొన్న వచ్చిన వర్షాల వల్ల, వరద ఉధృతి వల్ల చెరువుల కట్టలు దిగటం మూలాన గ్రామాలకి రవాణా సౌకర్యం, రాకపోకలు బంద్ అయ్యి రోడ్లు తెగిపోతే ఈ అటువరకు పట్టించుకున్న నాదుడు లేడు. చెరువు కట్టలు తెగిపోతే చెరువు కట్టలను పునరుద్ధరించడానికి పెద్ద పెద్ద కోట్ల రూపాయలలో ఉన్న టెండర్లను పిలువమని చెప్పేసి మరి అందులో ఉన్న మర్మం ఏందో తెలియదు. ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పిలిపిస్తాడు టెండర్లను పిలువండి అని. మీరు టెండర్లను కోట్ల రూపాయలు వచ్చే టెండర్ల గురించి ఆలోచిస్తున్నారు. అదే రకంగా గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలు, రోడ్లు వీటి గురించి మాత్రం కనీసం పలకరింపు లేదు, మాట వరుసకు కూడా మాట్లాడే పరిస్థితి లేదు. గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఒకవైపు వర్షాల కంటే ముందే విష జ్వరాలతోని గ్రామాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు 4 ఉంటే 3 విష జ్వరాలతో బాధపడుతున్నారు. దానికి తోడు అదనంగా ఈరోజు వచ్చిన వర్షాల వల్ల గ్రామాలలో పేరుకుపోయిన చెత్త చెదారంతో పారిశుద్ధ్యం లోపించి డెంగ్యూ స్వైర విహారం చేస్తుంది, విజృంభిస్తుంది. కనీసం ఆ గ్రామాలలో ఉన్న పల్లె దవాఖానలకు పోతే పట్టించుకునే నాదుడు లేడు, ఆడ మందులు లేవు అని చెప్పేసి తాళాలు వేసుకొని సిబ్బంది పోతూ ఉన్నారు. ఇవాళ ఆర్ఎంపీ డాక్టర్ల కాడ ఎక్కడ చూసినా గ్రామాలల్లో జాగ లేక కిటకిటలు ఆడుతున్నారు. వాళ్ళు పట్టణానికి పోలేక, పల్లె దవాఖానాలలో కనీసం పట్టించుకునే నాదుడు లేక, ప్రభుత్వం నుంచి మందలింపు లేక, మరో మార్గం లేక తగ్గించుకోవడానికి స్థానికంగా ఉండే వైద్యుల దగ్గరకు పోయి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆ ఇబ్బందులు భారాన్ని మోస్తుంటే కనీసం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈరోజు పంటలు నష్టపోయినరు. వరదల వల్ల వచ్చిన పంటలు నష్టపోయిన వాటికి
మొన్న మామూలుగా ఖమ్మంకి వచ్చి ముఖ్యమంత్రి గారు అంటారు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తా అని. నువ్వు 10,000 ఇస్తావో, 5,000 ఇస్తావో, 20,000 ఇస్తావో, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టపోయిన వాళ్ళకు 30,000 ఇస్తా అని చెప్పేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ ఎట్లయితే చేసినావో ఆ చేసిన విధంగా కనీసం ఈరోజు అధికారంలో ఉన్నో చేయాల్సిన బాధ్యత ఉంది. రైతాంగం నష్టపోయింది కాబట్టి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, ఇవ్వమని చెప్పి అడుగుతున్నావు. ఆ ఇచ్చేది కూడా సకాలంలో ఇవ్వాలి, సక్రమంగా ఇవ్వాలి. ఇవాళ అధికారులని మామూలుగా పురమాయించిన మేము నష్టపరిహారాన్ని అంచనా వేయమని చెప్పినామని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఆ నష్టపరిహారాన్ని అంచనా వేయటానికి పోయిన కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు కొంతమంది నాయకుల ఇళ్లల్లో కూర్చొని రాస్తున్నారు. దానివల్ల సామాన్యుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి రాయకపోవడం మూలాన నష్టపోయిన చిన్న సన్నకారు రైతులు ఎంతోమంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు మరి అక్కడక్కడ చూస్తున్నాం, పాపం వారు స్వచ్ఛందంగానే తిరుగుతున్నారు. కానీ 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. వాటిని ఖర్చు పెట్టడానికి ప్రజాప్రతినిధుల సమాచారం లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు లేకుండా పెట్టమని చెప్తే ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళకి 5-5 లక్షల రూపాయల చొప్పున చెక్కులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి తప్ప గ్రామాలల్లో తిండి తిప్పలు లేక కట్టుకోవటానికి బట్టలు లేక ఇబ్బంది పడుతున్న సామాన్యులకు ఇవ్వటానికి మాత్రం మరి నిధులు ఎందుకు వెచ్చించట్లేదో, ఎందుకు ఖర్చు పెట్టట్లేదో, మరి ప్రజాప్రతినిధుల సమక్షంలో పెట్టాలనుకుంటున్నారో, మరి వీళ్ళని కూడా హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ ఇవ్వాలనుకుంటున్నారో తెలియట్లేదు. వెంటనే కలెక్టర్ గారు కానీ, చీఫ్ సెక్రటరీ కానీ జోక్యం చేసుకొని ఇక్కడ పునరావాస కేంద్రాలలో ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడటంతో పాటు ఇండ్లు కూలిపోయిన వాళ్ళకి చిన్న చితక కూలినాలు చేసుకునేటోళ్ళు ఏదో ఒక ఆసరా ఉంటుంది, నీడ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడనో ఇక్కడనో అప్పో తీసుకొని వచ్చేసి ఇటుకలు పెట్టుకొని, సిమెంట్ పెట్టుకొని అప్పుడు కొద్దిగా కట్టుకున్న ఇండ్లు ఈరోజు గాలికి కొట్టుకపోయినాయి, నీటికి కొట్టుకపోయినాయి ప్రవాహానికి. వాటికి ఇంతవరకు కనీసం మందలిచ్చేటోళ్ళు లేరు. వెంటనే అటువంటి ఇండ్లను గుర్తించి దాదాపుగా ప్రతి గ్రామానికి 5-10 ఇండ్లు ఉండవచ్చు. మొత్తం కలిపితే కూడా ఒక 100 లోపు ఇండ్లు ఉంటాయి. ఆ రకంగా ఆ 100 లోపు ఇండ్ల వాళ్ళకి వెంటనే ఇంటి మంజూరు చేయటం కానీ, పునరావాసం చేయటం కానీ చేయాల్సిన బాధ్యత ఉంది. చేతులు దులుపుకుంటున్నారు, కనీసం పట్టించుకునే నాదులు లేడు. ఇండ్లల్లో తిండి తిప్పల కోసం కూలినాలు చేసి తీసుకొచ్చుకున్న బియ్యం, ఉప్పు, పప్పు, నిత్యావసర సరుకులని తడిసిపోయి, బట్టలు తడిసిపోయి ఇబ్బంది పడుతున్న ప్రజానికాన్ని కాపాడటానికి ఇవాళ కనీసం నిత్యావసర సరుకులు సరఫరా చేసే పరిస్థితులలో ఈ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ లేరు. గతంలో కరోనా వచ్చింది, ఇవాళ సిద్దిపేట నుంచి